హాయ్ ఫ్రెండ్స్, మనం చేస్తున్న పనిలో అది సంసారంలా కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, దేహంలా కావచ్చు, ఏదో కొరవ అనేది మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఆ కనిపిస్తున్న కొరవ మీద ఫోకస్ పెట్టి మనకి ఎన్నో మంచి పనులు జరిగి ఉంటాయి, ఎన్నెన్నో అద్భుతాలు జరిగి ఉంటాయి, ఎన్నెన్నో మంచి పనులు జరిగి ఉంటాయి. వాటి మీద మనం ఫోకస్ వదిలేసి ఏదో ఒక క్షణం తలనొప్పిగా ఉందని, పచ్చినం నా తలనొప్పి అని దాన్నే పదే పదే మళ్ళీ గుర్తు చేసుకుంటూ, దేహంలో తలనొప్పి అని కాదు, కడుపు నొప్పి కావచ్చు, ఎన్నో ప్రాబ్లమ్స్, అది లేని దాన్ని ఏదో ఒక క్షణం వచ్చిందని చెప్పి ఒక క్షణం ఇంతకుముందు లేదు ఇప్పుడు వచ్చింది మళ్ళీ పోద్ది అనే సత్యాన్ని మనం గమనించుకుంటూ, అది బిజినెస్లో మీకు మీ జీవిత బిజినెస్లో లాభ నష్టాలు కావచ్చు, మీ సంసారంలో ప్రాబ్లం కావచ్చు, ప్రపంచంలో నువ్వు జాబులో ఉండే ఇబ్బందులు కావచ్చు, ఎనీ ప్రాబ్లమ్స్ కూడా ఇదంతా వాటర్ రివర్ లాంటిది. అంటే మూవింగ్ రివర్ లాంటివి అన్నట్టు. ప్రాబ్లమ్స్ కావచ్చు, నీ ఆనందం కావచ్చు, నీ దుఃఖం కావచ్చు, నిన్ను పొగిడేవాళ్ళు కావచ్చు, నేను తిట్టేవాళ్ళు కావచ్చు, నిన్ను తిట్టినా అది క్షణం ఉండదు, అలా ట్రావెల్ అయిపోతూనే ఉంటుంది. నిన్ను పొగిడినా అది ఉండదు, అది ట్రావెల్ వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇదంతా మూవింగ్ రివర్ లాంటిదే. నీ పొగడింతలు, నీ తిట్లు, నీ బాధలు, నీ బంధాలు ఇవన్నీ కూడా మూవింగ్ రివర్ లాంటివే. ఏది కూడా నీ ఇబ్బంది పెట్టదు. నువ్వు కొంచెం సాక్షిగా ఉండి చూస్తూ ఉంటే ఆ మూవింగ్ అలా నీళ్లు పాలు అలా మూవింగ్ వెళ్ళిపోతుందో అలా నీ ప్రాబ్లమ్స్ కూడా వెళ్ళిపోద్ది అనే సత్యాన్ని ఈ క్షణం మీరు ప్రతి క్షణం గమనంలో ఉండాలి. ఉండే పని అయితే ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఇది ఇది పాస్వే, ఇది పాస్వే, ఇది మూవింగే అనే సత్యాన్ని మనం తెలుసుకొని హ్యాపీగా జీవితం గడపాలి తప్ప జరిగిన దాన్ని పదే 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 ఏలు పెట్టి చూసుకొని నాకాల జరిగిందని పదే పదే గుర్తుపెట్టుకొని నిన్ను నువ్వు తక్కువ మంచి నేర్చుకోవద్దని సందర్భం చెబుతూ, ఏది కూడా ప్రతిది కూడా మూమెంట్లో ఉంటుంది. మూవింగ్ రివర్ లాంటిది అని సత్యాన్ని చెప్పుకుంటూ హ్యాపీగా ముందు సాగిపో యువత. థ్యాంక్ యూ.